హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు దెబోరా కిచెన్లో మెంతికూర టమాటా పచ్చడి చేస్తున్నాను. 4 మెంతికూర కట్టలు, పావు కిలో టమాటా, 100 గ్రాములు పచ్చిమిర్చి, 1 వెల్లిగడ్డ, కొంచెం అంత చింతపండు, 1 స్పూన్ అంత జీలకర్ర, 1 స్పూన్ అంత పల్లీలు. ఇవన్నీ దీనికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఒక 2 చెంచాలంతా ఆయిల్ వేసుకున్నాను. పల్లీలు వేసేసుకొని ఎంచుకోవాలి. జీలకర్ర కూడా వేసేస్తున్నాను. జీలకర్ర, పల్లీలు ఇవన్నీ వేసేసి చిన్న మంట మీద మనము వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఏవైతే కడిగి చుంచి పెట్టుకున్నామో అవి కూడా ఇందులో వేసేసుకొని ఇలా మంచిగా వేయించుతూ ఉండాలి. పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఎగిపోయినాయి, తీసి పక్కన పెట్టాను. ఇందులో మళ్ళీ నేను ఒక 2 పావులంతా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మెంతికూర శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూర నీళ్ళు లేకుండా ఇలా మంచిగా మనం ఏం చేయాలంటే నూనెలు వేసేసి మంచిగా వేసుకోవాలి. అవి 4 కట్టలు అనమాట, చిన్నవి 4 మెంతి కట్టలు అవి. ఫ్రెండ్స్, కొలతలతో చెప్తున్నాను మీకు. ఇప్పుడైతే మెంతికూర చూడండి, 4 కట్టలు ఎంత ఉండే ఇంత ఉండే, ఏంచే వరకు ఎంత ఏం చూడండి, ఇంతనే. చాలామంది ఏంటంటే మాకు కొలతలు చెప్పండి, కొలతలతో చెప్తే మేము చేస్తాము అని చెప్తున్నారు. అదే ఆయిల్లో ఆ టమాటాలు కూడా వేసేసి మెత్తగా ఉడికించుకోవాలి. కొద్దిగా అంత ఉప్పు వేస్తున్నాను. అందులో కొంచెం అంత పసుపు, ఎందుకంటే టమాటాలు అనేది మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి చింతపండు కూడా అందులోనే వేసేసి టమాటా, చింతపండు, ఉప్పు, పసుపు వేసేసి మెత్తగా ఉడికించుకోవాలి. దాని మీద ఒక 2 నిమిషాలంతా ఒక మూత పెట్టేసుకొని ఆవిరికి అనేది త్వరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోతాయి చూడండి. ఇప్పుడు ఉడికిపోయినాయి కదా, ఇవైతే చల్లారేంత వరకు మనము పక్కన పెట్టేసుకుందాము. అలా ఉడకాలన్నమాట. మొత్తం పచ్చివాసన అంతా పోవాలి టమాటాల నుంచి. తర్వాత మిక్సీలో ఏవైతే మనము పల్లీలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో ఇవన్నీ మనం ఇందులోకి ఏంటంటే మిక్సీలో వేసేసి పట్టేసుకుందాం. అప్పటి వరకు టమాటాలు కూడా ఆరిపోయినాయి. మెంతికూర కూడా ఇందులోనే వేసేస్తున్నాను. టమాటాలు చల్లార్చుకొని వేసుకోవాలి. టమాటా అయితే నేనైతే ఫ్యాన్ కింద పెట్టి దాన్ని చల్లార్పుకున్నాను. ఇప్పుడు టమాటాలు కూడా ఇందులోనే వేసేసుకుందాం. వెల్లిగడ్డలు వేసుకుంటే రుచి బాగుంటుంది. ఉప్పు ముందు వేసినాం కదా, కొంచెం చూసుకొని వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న టమాటాలు, చింతపండు ఇందులో వేసేస్తున్నాను. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మిక్స్ అయితే పట్టుకొని వచ్చాను చూడండి. నా వీడియో చాలామంది నా వీడియో చూసలేరు. నా వీడియో చూడండి, నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీ యొక్క లైక్ నాకు చాలా అవసరం అన్నమాట, లైక్. అయితే ఇదైతే ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాము. జీలకర్ర, ఆవాలు, 1 ఎండుమిర్చి, కొంచెం అంతా శనగపప్పు ఇవన్నీ వేసేసి ఇలా పోపు వేసుకోవాలి. కొద్దిగా అంతా ఇంగు వేస్తున్నాను నేను ఇందులో. ఇలా చిట్టపట్టలాడేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకొని కొద్దిగా అంతా ఇంగు వేస్తున్నాను. ఇదైతే వేరే బాండీలో తీసి పెట్టుకున్నాను. ఈ పోపు అనేది ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగంత నూనె, 1 పావు నూనె అంతా వేసిన నేను. చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.